వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్లో ఉన్న ఒక అత్యంత పవిత్రమైన శివాలయం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని బాబా బైద్యనాథ్ ధామ్ లేదా కామనాలింగం అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన పురాణ కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. వైద్యనాథ్ జ్యోతిర్లింగం వెనుక ఉన్న కథ. పురాణాల ప్రకారం లంకాధిపతి రావణాసురుడు పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయాలలో ఘోర తపస్సు చేశాడు. తన భక్తిని చాటుకోవడానికి రావణుడు తన 10 తలలను ఒక్కొక్కటిగా శివుడికి బలిగా సమర్పించడం ప్రారంభించాడు. 9 తలలను సమర్పించిన తరువాత 10వ తలను సమర్పించడానికి సిద్ధమవుతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై రావణుడి భక్తికి సంతోషించాడు. శివుడు రావణుడికి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. రావణుడు కామనాలింగం, కోరికలను తీర్చే లింగంను తన లంకకు తీసుకెళ్లాలని కోరాడు. శివుడు రావణుడి కోరికకు అంగీకరించాడు. కాని ఒక షరతు విధించాడు. నువ్వు ఈ లింగాన్ని ఎక్కడైనా భూమిమీద పెడితే అది అక్కడే స్థిరపడిపోతుంది, దాన్ని మళ్లీ కదిలించలేవు అని శివుడు చెప్పాడు. రావణుడు ఆ షరతుకు అంగీకరించి లింగాన్ని తీసుకుని లంకవైపు బయలుదేరాడు. దేవతలు ఈ విషయం తెలుసుకుని ఆందోళన చెందారు. శివుడు కైలాసం నుండి వెళ్ళిపోతే లోకాలకు ప్రమాదం అని భావించారు. దీనికి పరిష్కారం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి వరుణదేవుడిని రావణుడి కడుపులోకి అచమనం, చేతిలో నీరు తీసుకుని త్రాగే పవిత్ర ఆచారం ద్వారా ప్రవేశించమని కోరాడు. దేవఘర్ సమీపంలో రావణుడు శివలింగంతో వెళ్తున్నప్పుడు వరుణదేవుడు అతని కడుపులోకి ప్రవేశించడం వల్ల రావణుడికి మూత్ర విసర్జన చేయాలనే కోరిక తీవ్రమైంది. రావణుడు లింగాన్ని ఎవరికైనా అప్పగించి మూత్ర విసర్జన చేయాలనుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి బైజు అనే గోవుల కాపరి రూపంలో అక్కడికి వచ్చాడు. రావణుడు లింగాన్ని బైజుకి ఇచ్చి తాను మూత్ర విసర్జన చేయడానికి వెళ్లాడు. వరుణదేవుడి ప్రభావం వల్ల రావణుడికి మూత్ర విసర్జన చేయడానికి చాలా సమయం పట్టింది. బైజు చాలాసేపు వేచి ఉండి విసిగిపోయి లింగాన్ని భూమిపై పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన రావణుడు లింగాన్ని మళ్లీ ఎత్తడానికి ప్రయత్నించాడు. కాని అది కదల్లేదు. ఇది విష్ణుమాయ అని గ్రహించిన రావణుడు కోపంతో తన బొటనవేలితో లింగాన్ని నొక్కాడు. దానివల్ల లింగం కొద్దిగా దెబ్బతింది. అప్పటినుండి ఈ ప్రదేశంలో శివలింగాన్ని బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు పూజించారు. వారే ఇక్కడ వైద్యనాథ్ ఆలయాన్ని నిర్మించారు. వైద్యనాథుడు అనే పేరు రావడానికి మరో కథ కూడా ఉంది. రావణుడి తలలను సమర్పించినప్పుడు శివుడు వైద్యుని రూపంలో వచ్చి అతని గాయాలను నయం చేశాడని, అందుకే ఈ పేరు వచ్చిందని ఒక నమ్మకం. వైద్యనాథ్ ఆలయం ప్రత్యేకతలు. జ్యోతిర్లింగం. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.